హలో కుషికేమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ తీసుకుని వచ్చాను. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసేద్దాం, దాని తర్వాత దాని ఆన్సర్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ the mass of a neutron is doubled and mass of electron is halved, then find out the atomic mass of C612 and the percent by which it is increased. అంటే అటామిక్ మాస్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి, దాంతోపాటు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మాస్ అనేది ఇంక్రీజ్ అయిందో కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ముందు మనకి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అంటే ముందు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అటామిక్ మాస్ అంటే ఏంటి, అటామిక్ మాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అనేది తెలియాలి. ఫస్ట్ అటామిక్ మాస్ అంటే ఏంటి అంటే, అటామిక్ మాస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ protons plus number of neutrons వేస్తే మనకి అటామిక్ మాస్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి C612 అనేది ఇచ్చాడు. ఇక్కడ 6 అనేది మనకు అటామిక్ నంబర్ అవుతుంది, అలాగే 12 అనేది మనకు మాస్ నంబర్ అవుతుంది అనమాట. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఎలా వస్తాయి అంటే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు అటామిక్ నంబర్. అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిన దానిలో ఎంత, 6 అనమాట. మరి నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా వస్తాయి, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్. మాస్ నంబర్ అంటే మనకేమొస్తుంది, ఇక్కడ 12 మైనస్ 6 అవుతుంది అనమాట. అంటే మనకు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా 6 ఉన్నాయి. సో అంటే C6H12కి సంబంధించిన అటామిక్ మాస్ వచ్చేసి మనకు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6 ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 6, అంటే మనకి 12 అనేది C6H12కి సంబంధించిన అటామిక్ మాస్ అనమాట. ఇది ఎప్పుడు, ఇనీషియల్ కండిషన్లో. అయితే వాడిచ్చిన కేస్ 2 మనకేమిచ్చాడు, mass of the neutrons is doubled and electrons mass has halved. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ మాస్ని అసలు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకని, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ 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 నెగ్లిజిబుల్ కంపేర్ టు ద మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఆర్ ది ప్రోటాన్. అందుకని మనం ఏం తీసుకుంటున్నాము అంటే, ఓన్లీ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ని కన్సిడర్ చేస్తున్నాం. సో మాస్ ఆఫ్ న్యూట్రాన్ గాట్ డబుల్డ్. అంటే ఇప్పుడు సెకండ్ కేసులో అటామిక్ మాస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ 2 ఇంటూ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తీసుకోవాలి. ఎందుకని నంబర్ ఆఫ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ హ్యాడ్ గాట్ ఇంక్రీజ్డ్. అర్థమైందా? అంటే నేను ఏం తీసుకున్నాను, 6 ప్లస్ 2 ఇంటూ 6 తీసుకుంటున్నాను. అంటే నాకేమవుతుంది, 6 ప్లస్ 12, అంటే నాకు రివైజ్డ్ అంటే చేంజ్ చేసిన తర్వాత అటామిక్ మాస్ అనేది ఎంత అవుతుంది, 18 అవుతుంది అనమాట. అర్థమైందా? సో నాకు వాడు అడిగిన దానిలో వాటి అటామిక్ మాస్ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఐ క్యాలిక్యులేటెడ్ దాట్. నెక్స్ట్ పర్సెంటేజ్ బై విచ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్, ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. సో ఆ పర్సెంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఎంత మాస్ వచ్చింది, 18 మైనస్ ఇనీషియల్గా ఎంత మాస్ ఉంది, 12 డివైడెడ్ బై టోటల్గా ఎంత మాస్, అంటే ఇనీషియల్గా ఎంత మాస్ నుంచి మనం స్టార్ట్ అయ్యాము అనేది వేసుకోవాలన్నమాట. అంటే 18 మైనస్ 12 డివైడెడ్ బై 12. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది, 6/12 అవుతుంది. అంటే 0.5 అంటాము. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 50% అనమాట. అర్థమైందా? సో ఇలా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మన ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీకు కెమిస్ట్రీలో ఏదైనా డౌట్స్ ఉంటే దాని గురించి క్వశ్చన్ కనుక మీరు నన్ను అడిగినట్టయితే ఐ విల్ క్లారిఫై దట్ క్వశ్చన్ విత్ వెరీ వెరీ రీజనబుల్ explanation. See you with another video. Until then, bye.